ఈ హాట్ సమ్మర్లో కూల్గా మోబత్కా షర్బత్ చేసేసుకుందాం రండి. ఇది ట్రై చేసే వరకు కూడా నాకు దీని టేస్ట్ గురించి అస్సలు ఐడియా లేకుండే. ఈ మధ్య రీల్స్ లో ఎక్కువ ట్రెండ్ అవుతుంది కదా, ఇంకా నేను కూడా ట్రై చేసేసిన. ఫస్ట్ దీనికి కావాల్సింది పాలు, చిన్న కట్ చేసుకున్న వాటర్ మిలన్ అండ్ రూ అఫ్జా, అలానే ఐస్. ఫస్ట్ అయితే కొంచెం రూ అఫ్జా తీసుకొని ఇలా గ్లాస్ లో వేసేసేయండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసేసేయండి. ఇంకా నెక్స్ట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చల్లని పాలు పోసేయండి. ఇంకా షుగర్ అనేది కంప్లీట్ గా ఆప్షనల్. రూ అఫ్జాలో ఆల్రెడీ షుగర్ సిరప్ ఉంటుంది, వేసుకోవడం వేసుకోకపోవడం అనేది మీ స్వీట్నెస్ కి తగ్గట్టు. ఇంకా పాలు పోసేసాక ఇంకొన్ని వాటర్ మిలన్ పీసెస్ వేసేసుకొని మంచిగా కలిపేసేయండి. నెక్స్ట్ ఐస్ వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంత సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు కూడా సడన్ గా వస్తే ఇలా సింపుల్ గా చేసి వాళ్ళకి సర్వ్ చేసేయచ్చు. అండ్ ఈ రూ అఫ్జా సిరప్ కూడా చాలా మంచిదంట హెల్త్ కి, అందుకే పిల్లలకు కూడా చేసి పెట్టేసేయండి, మంచిగా తాగుతారు. పిచ్చి మిల్క్ షేక్స్ ల కన్నా ఇది చేసేయడం చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా రూ అఫ్జాతో ఏమైనా డ్రింక్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో ట్రై చేసేద్దాం. మరి ఇంకెందుకు లేట్, నా వీడియో నచ్చితే లైక్ చేసేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చలో బాయ్.